చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చి మా వెజిటేబుల్ ఫామ్‌ని ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా ఉందో ఏంటో చెప్పండి. చూసారా మా ఫామ్ ఎలా ఉందో? చాలా బాగుంది కదా! ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇది బీరపాదులు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్‌లో మనకి ఈ కాయలనేవి వస్తాయి. చూడండి ఎంత బాగుందో. చాలా రోజుల నుంచి మా ఫామ్‌ని చూపిద్దామని అనుకుంటున్నాను కానీ, నాకు ఈ పని ఒత్తిడి వల్ల నాకు టైం కుదరతలేదు. ఈరోజు టైం దొరికిన వల్ల ఒక వీడియో చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ వంగ తోట అనేది ఆల్మోస్ట్ మనకి క్రాప్‌కి అనేది వచ్చింది. అలాగే ఈ బీర తోట అనేది కూడా మనకి క్రాప్‌కి వచ్చింది. ప్రస్తుతానికైతే ఈ మన ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ పిందులు అనేవి వస్తాయి. చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి పిందులు. మనకు ఒక 1 వీక్‌లో ఈ క్రాప్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక మంచి వీడియో మీకు కంపల్సరీ పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఐడియా ఉండి ఉంటుంది. చూడండి తేనెటీగలు చూడండి, అవి తేనెని సేకరిస్తున్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చాలామంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, వ్యవసాయం ఎందుకురా బాబు, నువ్వు దుబాయ్లో పని చేసుకోవచ్చు కదా, డబ్బులు బాగా వస్తున్నాయని. కానీ ఒకటైతే చెప్తున్నాను, మనం మన సొంత పొలంలో మనం ఒకరి కింద పని చేయకుండా మనం కష్టపడితే దానిలో ఉండే హ్యాపీనెస్ అనేది మీకు ఎక్కడ దొరకదు. సో నేను కొద్దిగా పెట్టుబడి పెట్టి ఈ పొలం చేస్తున్నాను. మా సొంత పొలంతో పాటు వేరే రెంట్కి తీసుకుని చేస్తున్నాను. ఒక ఆల్మోస్ట్ ఒక 80 సెంట్లు ఉంటుంది పొలం వచ్చి. దాంట్లో కొద్దిగా బీరపాదులు అలాగే వంగ తోట గట్రా వేయడం జరిగింది. కొద్ది వ్యవసాయ భూమి కూడా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 1 వీక్‌లో క్రాప్ రావడం జరుగుతుంది. కానీ నేనైతే ఒకటి చెప్తాను, ఎవరు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకండి. ఒకవేళ జాబ్ పోయిందని లేదంటే నేనేమీ చేయలేను అని అనుకోకండి. మీకు తెలిసిన వృత్తిలో మీరు దాన్ని ఎలా చేసి విజయం సాధించాలో ఆలోచించండి. ఆల్మోస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కాపాడుకోవడానికే ప్రయత్నించండి. నేను పాత వీడియోలో మీ అందరికీ చూపించాను కదా, ఇది మన వ్యవసాయ భూమి. ఈరోజు నాట్లు వేయడం జరిగింది. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు, అందుకని ఇప్పుడు తీస్తున్నాను వీడియో. సార్ చూడండి వ్యూ. చూసారు కదా మన ఫాము, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఆల్మోస్ట్ నేను క్రాప్ దిగిన తర్వాత నేను వీడియోస్ అనేది పెడతాను. కానీ మీ అందరికీ ఒక మోటివేషనల్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో చాలా చూసాం, కానీ మనం సొంతంగా వ్యవసాయం చేసి మనం ఒకప్పుడు 100 రూపాయలు సంపాదించినా దాంట్లో హ్యాపీనెస్ అనేది ఉండేది కదా నాకు. సో ఇప్పుడు 10 రూపాయలు సంపాదించినా నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. అందుకనే బీ స్ట్రాంగ్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. నాలాంటి చిన్న యూట్యూబర్స్ అలాగే ఒక రైతుకి మీరు సపోర్ట్గా ఉంటారనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ మర్చిపోవద్దు. నాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్గా నిలవండి.
అలాగే మరెన్నో మంచి మంచి కంటెంట్ వీడియోస్ కంటెంట్ వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను.